ఇంకా ఉన్నటువంటిది 5 రోజులు అనుకోలేము. ఇవాళ 7కి వచ్చేసాం, 8, 9, 10, 11 ఆ రోజుతో ప్రచారం గడువు ముగిసిపోతుంది 4వ రోజు. అట్లాగే 12 అయిపోతే 13వ తారీఖు ఎన్నికలు, అంటే కరెక్ట్గా 7 రోజులు ఉంది. 5 రోజులు ప్రచారం, ఇటు పక్కన 6వ రోజునికి ఎలక్షనే జరుగుతుంది. ఇప్పుడు ఇక కొత్త పిలుపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అన్ని వైపుల నుండి దెబ్బతీస్తున్నారు నన్ను, మీరే చూసుకోండి అన్నటువంటిది. అయితే ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి తాజా నిర్ణయాలు, ఇది అకస్మాత్తుగా డీజీపీ మార్పు లాంటి అంశాలతో పాటుగా ఏదైతే సంక్షేమ పథకాలని ఆల్రెడీ బటన్ నొక్కేసినటువంటి పథకాలకి డబ్బులు ఇవ్వకుండా ఆపడం, ఇవన్నిటిది ఒక ఎత్తు, వాటి మీద ఆరోపణ ఒక ఎత్తు అయితే, అన్ని వైపుల నుండి దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు, మీకు అందాల్సినవి నా దగ్గర అందనీయకుండా చేస్తున్నారు, కాబట్టి మీరందరూ ప్రతిఘటించండి, మీరందరూ ఓటేసి గెలిపించండి, అప్పుడు మీ అన్నీ మీకు అందుతాయి అన్నటువంటి. ఇక్కడ బేసిక్గా చెప్పాలనుకుంటున్నటువంటిది అయితే, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే అందనీయకుండా చేస్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఈ పిలుపు పనిచేస్తుందా? ఎందుకంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ సుడిగాలి పర్యటనలు ఒక పక్కన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తుంటే, మోడీ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోశారు. ఇలాంటి సందర్భంలో ఎలక్షన్కి ముందు ఇంకో పక్కన పత్రికలన్నీ, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టోటల్గా 6 మీడియా ఒకవైపు, ఇప్పుడు 3 మీడియా అనుకోవాలి. ఎందుకంటే ఇదివరకైతే నేను ఒక సాక్షినే చెప్పేవాడిని, ఈనాడు, ఇది TV9, NTV న్యూట్రల్ అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే వాళ్ళు పూర్తిగా గంగ చంద్రముగ్గా మారిపోయినట్టు, వాళ్ళు వైసీపీకి పూర్తిగా సరెండర్ అయినట్టుగానే ఉన్నారు. కాబట్టి ఇలాంటి దశలో జరుగుతున్నటువంటి మీడియా కానీ అంతా అటు ఇటు అయిపోయినటువంటి దశలో ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ప్రజలు ఏ వైపుకి తీర్పిస్తారు, జగన్ది తప్పంటారా, జగన్ని చేయడం, ఇబ్బంది పెట్టడం తప్పంటారా, ఇది ఇక తేలాల్సిన అంశం.